మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నైట్ పూట పడుకునే ముందు మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారా? అలా ఫోన్ యూజ్ చేయడం వల్ల మనము ఆ హాఫ్ అన్ అవర్లో పడుకుందాం అనుకున్న వాళ్ళు కాస్త 1 అవర్ 1.5 అవర్ ఇలా యూజ్ చేయడం అనేది పెరుగుతూ పోతూ ఉంటే నిద్ర అనేది కూడా తక్కువ అయిపోతుంటుంది. మరి ఇలా నిద్ర తక్కువ అయిపోయినప్పుడు ఫోన్ యూసేజ్ అనేది కూడా తగ్గించుకోవాలి. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనార్థాలు ఏంటో అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి హోమియోపతి నిపుణులు అలాగే డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి వీటికి ఏం టిప్స్ ఇస్తారో ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, సో ప్రజెంట్ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో నైట్ బెడ్ ఎక్కామంటే ఖచ్చితంగా చేతిలో ఫోన్ ఉండాలి, ఆ రీల్స్ ఏదో ఒకటి తిప్పుతూ ఉండాలి, దాంతోపాటు కాలక్షేపం అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటిది ఉన్నప్పుడు సో మన స్లీప్ సైకిల్ అనేది కూడా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. బెడ్ ఎక్కడం మనం తొందరగానే ఎక్కుతాం, కానీ పడుకోవడం మాత్రం లేట్గా పడుకుంటాం. ఇలాంటివి జరిగినప్పుడు హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది పడుతూ ఉంటాయి? నేను మీకు క్వశ్చన్ అడగనా? ఎడిక్షన్స్ ఉంటాయి మనుషులకి. 2 ప్రామినెంట్ ఎడిక్షన్లు చెప్పండి. డ్రింకింగ్, ఫోన్. డ్రింకింగ్ అండ్ ఫోన్ అన్నారు మీరు. అంటే స్మోకింగ్ చెప్దాం అనుకున్నా. ఈ మధ్య స్మోకింగ్ కంటే పెద్ద ఇంపాక్ట్ ఫోన్ వల్ల వస్తుంది. కానీ చాలామంది ఇప్పుడు నేను ఇట్లా ఎడిక్షన్ అడగంగానే మీకు కూడా మైండ్లో 2 వచ్చినాయి, అవే వస్తాయి, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. చాలామందికి తెలియదు ఎంత హై స్మోకింగ్ వల్ల ఎంత హై డ్రింకింగ్ వల్ల వస్తుంది. దానికన్నా ఎక్కువ హై ఎన్నోసార్లు ఫోన్ వల్ల కూడా వస్తుంది. ఓకే, అది ఎట్లా అంటే ఇప్పుడు మనిషి ఒక డయర్నల్ యానిమల్. నాక్టర్నల్ యానిమల్స్ ఉంటారు, డయర్నల్ యానిమల్స్ ఉంటారు. నాక్టర్నల్ యానిమల్స్ ఏం చేస్తారు? డే టైం పడుకుంటారు, నైట్ టైం మేల్కొని ఉంటారు. ఇప్పుడు పాములు ఉంటాయి, పాములేమో డే టైం పడుకుంటాయి, అవి నైట్ టైం ఏమో బయటికి వస్తాయి. ఇప్పుడు ఊర్లలో పాములు దొరుకుతాయి కదా, పొలాల్లో వచ్చేసింది, అక్కడ వచ్చేసింది, ఇక్కడ ఎక్కువ నైట్ టైమే దొరుకుతాయి. మీరు చూడండి, ఎందుకంటే అవి నాక్టర్నల్ యానిమల్స్, ఎక్కువ నైట్ టైం బయటికి వస్తాయి. డయర్నల్ అంటే డే టైం పని చేస్తాయి, నైట్ టైం పడుకుంటాయి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కూడా డయర్నల్. ఫుల్ డే ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే, ఫుల్ డే ఫుల్ స్ట్రెస్, ఆఫీస్లో కార్పొరేట్ జాబ్ ఉండే, కన్సల్టెంట్ రోల్ ఉండే, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రోల్, బిగ్ 4 అని కంపెనీలు ఉంటాయి, దాంట్లో ఒక కంపెనీలో చేస్తుండే. అయితే ఏమైంది, ఫుల్ డే స్ట్రెస్ ఉండేసరికి ఫోన్ కూడా చూసుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఫోన్ ఎట్లా అయిపోయింది, పార్ట్ ఆఫ్ ద బాడీ లాగా అయిపోయింది, ఒక వస్తువులాగా లేదు, ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద బాడీ లాగా అయిపోయింది. అయితే ఈయనకు చెడ్డ అలవాట్లు లేవు. చెడ్డ అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి లేవు. కానీ మార్నింగ్ 9 o'clock ఏదైతే పోతాడు ఇంటికి వెళ్ళి, నైట్ వచ్చేసరికి 11-11:30 అవుతుంది. ఇప్పుడు ఏంది, కొంచెం రిలాక్సేషన్ కావాలి, తినేసినాక ఫోన్ తీసుకొని పడుకునే ముందు చూసుకోవడం. దీంట్లో ఏమవుతుందంటే ఫోన్ నుంచి ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ నుంచి లైట్ వస్తుంది కదా బయటికి, మనకు చిన్నప్పుడు గుర్తుంటుంది, టీవీ దగ్గర కూర్చొని చూడొద్దు అని చెప్తుండే. అవును, మనం ఏం చేస్తుండే, ఒక 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండే టీవీకి. అప్పుడు క్యాథోడ్ రే టీవీలు ఉండే, ఎల్ఈడి స్క్రీన్లు, ఎల్సిడి స్క్రీన్లు లేకుండే. కానీ మెల్లమెల్లగా టీవీలలో కూడా ఎల్ఈడి, ఎల్సిడి స్క్రీన్ వచ్చేసింది. మనము ఇప్పుడు ఎల్ఈడి ఎంత దూరం నుంచి చూస్తున్నాం, ఇంతే. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, పడుకున్న తర్వాత అది ఇట్లా అయిపోతుంది. అట్లా అయిపోయేసరికి దాంట్లో ఉన్న అన్ని హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఎమిట్ అవుతాయి కదా, కలర్స్, అవన్నీ మన ఐస్ మీద స్ట్రెయిన్ వేస్తాయి. ఐస్ మీద స్ట్రెయిన్ వేసి మెల్లగా ఏమవుతుందంటే మనం యాక్చువల్గా 11 o'clock 11:30కి పడుకోవాలనుకుంటాం కదా, 2 వరకు చూసుకుంటూనే ఉంటాం. అవును. అండ్ అది కూడా ఏం చూస్తాం, రీళ్ళు లేదంటే షార్ట్లు. అంటే 30 seconds ఒక వీడియో అయిపోవాలి. ఎట్లా ఉంటుందంటే పేషెంట్ల సైకాలజీ, ఎవరైతే దీనికి అడిక్ట్ అయిపోతారు కదా, ఇప్పుడు నేను పెద్ద వీడియో చూస్తే 2-3 వీడియోలే చూడగలుగుతాను. అదే 50 వీడియోలు 100 వీడియోలు చూడాలంటే రీళ్ళు చూడాలి, లేకపోతే షార్ట్లు చూడాలి. సో అట్లా స్వైప్ చేసుకుంటూనే ఫోన్ మొత్తం దగ్గరై మన బాడీలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్లు ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్లు ఎంత అయితే సెక్రెట్ అవ్వాలి కదా, అది ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల బై యూజింగ్ ద ఫోన్ లైట్ వస్తుంది కదా, దానివల్ల. అండ్ దీనికి ఒక ఎడిక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇంకో న్యూరో ట్రాన్స్మిటర్, ఇప్పుడు మొత్తం రోజు స్ట్రెస్లో ఉన్నాడు, అయితే స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు హ్యాపీ హార్మోన్ కావాలి కదా, ఫుల్ డే స్ట్రెస్ ఉంటే ఎట్లా? ఆ హ్యాపీ హార్మోన్
స్మోకింగ్ నుంచి, ఆల్కహాల్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఎడిక్ట్స్ని చూడండి, వాళ్ళు ఫుల్ డే పని చేసినాక వాళ్ళు లిమిట్ పెట్టుకుంటారు. అరే ఇంతే తీసుకోవాలి. కొందరికి డైలీ ఇంత ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. అది ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఆ స్ట్రెస్ని న్యూట్రలైజ్ చేయడానికి అంటారు వాళ్ళు. అంటే ఏంది, వాళ్ళలో అది తీసుకోవడం వల్ల ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది వాళ్ళ బాడీలో, డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఎంత డోపమిన్ అయితే ఆల్కహాల్ వల్ల కానీ స్మోకింగ్ కానీ రిలీజ్ అవుతుంది, దానికన్నా ఎక్కువ డోపమిన్ మనం ఫోన్ చూస్తే రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ ఫోన్ ఎడిక్షన్ ఈజ్ మోర్ దాన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇట్ ఈస్ లైక్ డ్రగ్ ఎడిక్షన్. ఇది కోకేన్ ఉంటుంది కదా, ఆ ఎడిక్షన్ ఎట్లుంటుంది, ఫోన్ ఎడిక్షన్ కూడా అట్లాంటిది. ఓకే, అండ్ దీనివల్ల నిద్రలేని సమస్యలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక పేషెంట్కి నరాల బలహీనత ఫుల్ డే నీరసంగా, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఏజ్ 32 ఏండ్లే, పెళ్ళి అవ్వలేదు, సింగిల్గా ఉంటుండు, ఫోన్ ఏమో ఒక మిత్రునిలాగా అయిపోయింది. ఎప్పుడు చూసినా టైంపాస్కి ఫోన్ 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 ఫోన్. మీరు ట్రైన్లో ట్రావెల్ చేయండి, మెట్రోలో అందరు ఫోన్ వాడుతూ ఉంటారు. మీరు ఎక్కడైనా కూర్చోండి, వెయిటింగ్ రూమ్లో రైల్వే మీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే కూడా ఫోన్. మీరు ఆఫీస్లో ఏదైనా బ్రేక్ దొరికినా ఫోన్. మీరు లంచ్ చేస్తున్నారు, ఒకసారి నేను హోటల్కి పోయినా, ఫ్యామిలీ మొత్తం లంచ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి హోటల్కి పోతాం కదా డిన్నర్కి, 5 ఉన్నారు, 5 చేతిలో ఫోన్ ఉంది. అయితే తినేటప్పుడు కూడా ఫోన్. అంత అడిక్షన్ అయిపోయింది. దానివల్ల నిద్ర డిస్టర్బెన్స్, నరాల బలహీనత, షుగర్ వ్యాధి, మోకాలు నొప్పులు, ఇన్ని కాంప్లికేషన్లు ఉన్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఎడిక్షన్. ఇంకో ఎడిక్షన్ ఏంటంటే, ఒక మైగ్రేన్ పేషెంట్ వచ్చింది మన దగ్గర. 12 years నుంచి మైగ్రేన్ ఉంది, 12 years నుంచి ఫోన్ ఎడిక్షన్ కూడా ఉంది. అయితే పడుకునేటప్పుడు చూసుకుంటూ పోతారు, దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం అండ్ మైగ్రేన్ హెడేక్ కూడా దీనివల్ల వస్తుంది. ఫోన్ చూసుకునేటప్పుడు మనం ఎంత అలర్ట్ ఉంటామంటే, మనం ఐస్ కూడా బ్లింక్ చేయడం మర్చిపోతాం. ఇప్పుడు మనం ఈ వీడియో తీస్తున్నాం కదా, వీడియో పబ్లిష్ అయినాక మీరు కౌంట్ చేయండి మనం ఎన్నిసార్లు ఐస్ బ్లింక్ చేస్తున్నాం అనేసి. యూ విల్ గెట్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10. అంటే మన అవసరం అది ఐస్ బ్లింక్ చేయడం, కానీ ఆ బ్లింకింగ్ కూడా మనం మర్చిపోతాం అట్లా. సో ఆ పేషెంట్కి కూడా అట్లా ఎఫెక్ట్ అయింది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఫోన్ అడిక్షన్ వల్ల. అందుకే అసలు ఫోన్లు ఉండొద్దు జనాల దగ్గర. అంటే యూజువల్గా అయితే ఆ స్లీప్ సైకిల్ అనేది కూడా మిస్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్లీప్ సైకిల్ వల్ల వచ్చే మనకు ప్రాబ్లమ్స్ ఏంటంటారు? ఇవాళ మీరు మంచిగా పడుకున్నారు, నెక్స్ట్ డే మీరు ఏం చేయండి అంటే, మీ బీపీ చెక్ చేసుకోండి, మీ షుగర్ చెక్ చేసుకోండి, అండ్ మీరు ఓవరాల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరే సెన్స్ చేసుకోండి. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా. మీరు హెల్దీ ఉంటేనే చేయండి, వ్యాధులు ఉన్నోళ్ళు చేయకండి. ఏమవుతుంది, బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, అండ్ మీ బ్రీదింగ్ యాక్టివిటీ నార్మల్ ఉంటుంది. మీరు ఫ్రెష్ ఫీల్ అవుతారు మంచిగా పడుకుంటే. అదే మీరు వీకెండ్స్లో బింజ్ వాచింగ్ చేస్తారు కదా, బింజ్ వాచింగ్ చేసిన నెక్స్ట్ డే మీరు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయండి, మీరు లోపల నుంచి యాక్టివ్ ఫీల్ అవుతున్నారా? యాక్టివ్ ఫీల్ అవ్వరు, నీరసంగా ఉంటుంది ఫుల్ డే, చేతులు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి. ఇది ఒక్కరోజు ప్రభావమే. దాని తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి, ఎక్కువ వస్తుంది కొంచెం. మీ హార్ట్ రేట్ చెక్ చేయండి. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ వాచ్లు ఉన్నాయి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలి అప్పుడు బీపీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి, నార్మల్ రావు, కొద్దిగా ఎక్కువ వస్తాయి. దాని తర్వాత చేతులు లాగడం, కాళ్ళు లాగడం కూడా ఉంటుంది, అంటే నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంతేగా. దాని తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్లు ఉంటారు, మీ తాత కానీ పేరెంట్స్ కానీ, షుగర్ పేషెంట్ అయితే అందరి ఇంట్లో ఉంటారు, అయితే వాళ్ళ ఇంట్లో గ్లూకోమీటర్ కూడా ఉంటుంది. మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి, ఓకే, అది కూడా జరా ఎక్కువ వస్తుంది. ఇది ఒక్కరోజు ప్రభావమే. మళ్ళా ఇది ఇట్లనే కంటిన్యూ అయితే, నేను ఏ రోగాలు చెక్ చేసుకోమన్నాను కదా, అవన్నీ రోగాలు వస్తాయి. ఫోన్ యూజ్ చేస్తున్నాము, అయితే ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే మీరు ఏమైనా టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఫోన్ యూజ్ చేస్తున్నాము, ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే నేనేమంటానంటే, మీకు ఏది చూడాలనిపించినా మీరు టీవీలో చూడండి. ఓకే, టీవీలో చూడడం వల్ల ఒకటి డిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు అందరి ఇంట్లో స్మార్ట్ టీవీలే ఉన్నాయి. నేను మొత్తానికి అసలు ఫోన్ వాడొద్దు అని అనను, నేను స్కూల్ ప్రిన్సిపల్ లాగా. ఇట్లా దూరం నుంచి మీరు దానికి ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. ఓకే, మీరు టీవీ డిస్టెన్స్లో చూస్తారు, మీకు ఏ వీడియో కావాలంటే కూడా టీవీలో కూడా వస్తుంది, అది టీవీలో చూడండి. ఇంకోటి మీరు గమనించండి, టీవీలో షార్ట్స్లు రావు. ఎందుకు రావు అంటే, ఎవరైతే ఇవి తీస్తారో, ఏ యాప్స్లో అయితే ఇవి వస్తాయి చిన్న చిన్న వీడియోస్, వాళ్ళకు కూడా తెలుసు ఆ స్వైపింగ్ అలవాటు అయితేనే వాళ్ళు అడిక్ట్ అవుతారు అనేసి. అందుకే ఆ ఫీచర్ ఇంకా టీవీల్లో రాలేదు. షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోలు చూడడం
అలవాటు బెనిఫిషియల్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు 6-7 మినిట్స్ ఒక టాపిక్ వింటున్నారంటే మీ పేషెన్స్ కూడా పెరుగుతుంది దాంతో. ఇక్కడ పేషెన్స్ ఉండదు. 2-3 సెకండ్స్లో మీకు ఇంట్రెస్ట్ రాకపోతే మీరు స్వైప్ చేసేస్తారు. దాంట్లో మీ పేషెన్స్ కూడా తగ్గుతుంది, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. సో టీవీలో చూడండి. అండ్ టీవీలో ఏమవుతుంది, స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు టీవీ హాల్లో కూర్చొని చూస్తారు, పడుకోవాలని టైం మీకు తెలియగానే మీరు బంద్ చేసి లోపలికి పోయి పడుకుంటారు. పడుకునే 1 అవర్ ముందు మీ ఫోను ఫ్లైట్ మోడ్లో వేసేయండి. ఫ్లైట్ మోడ్లో వేసి పక్కకు పెట్టేసేయండి. దానికన్నా ముందు మీరు వాడండి, మీకు ఎంత వాడాలనిపిస్తే వాడండి. కానీ 1 అవర్ బిఫోర్ స్లీప్ మీరు అది ఫ్లైట్ మోడ్లో వేసి పెట్టేసేయండి. ఓకే. టీవీ దాని ఆల్టర్నేటివ్. లేదంటే మీకు మాట్లాడాలనిపిస్తే ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, అట్లీస్ట్ సోషల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది కదా, అది కూడా ఉంటలేదు. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ దానివి కనిపిస్తాయి. మీదైతే ఒక ఫోన్ తెచ్చే అనార్థాలు బోలెడన్ని ఉన్నాయి, అందులో ఇదొకటి అనమాట. సో దీని గురించి చాలా చక్కగా వివరించారు సార్, అండ్ టిప్స్ కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరి ఎవరైతే నైట్ పడుకునే ముందు ఫోన్ యూజ్ చేస్తున్నారో అది అవాయిడ్ చేశారంటే మరి వేరే మన డిసీజెస్ జోలికి వెళ్ళకోకుండా మనం హెల్తీ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.